సభకి నమస్కారం. మేము 1998 ముందర ఆస్టిన్లోను హ్యూస్టన్లోను అప్పుడప్పుడు వీలున్నప్పుడు సదస్సులు నిర్వహించుకునేవాళ్ళం. తర్వాత అంటే ఆస్టిన్ సదస్సుకి అందరూ వచ్చేవాళ్ళు అని ప్రదేశాల నుంచి, అట్లాగే హ్యూస్టన్ సదస్సుకి మేము వెళ్తుండేవాళ్ళం. అప్పుడే అనుకున్నాం, ఇంతమంది ఒకచోట కలుస్తున్నాం కదా, వీటిని టెక్సస్ లెవెల్లోకి ఎందుకు తీసుకెళ్ళలేము అని. అప్పుడు ఆ ప్రపోజల్కి రాజు గారు, చిట్టిరాజు వంగూరి మెత్త సపోర్ట్ చేశారు. 1998 మొట్టమొదటి టెక్సస్ తెలుగు సైన్స్ సదస్సు ఆస్టిన్లో నిర్వహించాం. అప్పుడు వచ్చిన వాళ్ళలో హ్యూస్టన్ వాళ్ళు, డల్లాస్, శాన్ ఆంటోనియో, టెంపుల్ అన్ని ప్రదేశాల నుంచి వచ్చారు, వేకో అన్ని చోట్ల నుంచి వచ్చారు. అప్పుడు మేము డిస్కస్ చేసుకొని ఏమనుకున్నామంటే, ఇది సంవత్సరానికి ఒకసారి పెడదామా అని ప్రపోజల్. అప్పుడు నేను చెప్తే కాదు, 2 సార్లు పెట్టుకుందాం సంవత్సరానికి అన్నారు. అంటే 6 నెలలకి ఒకసారి. అప్పుడు కాకతీయంగా జరిగింది అది. ఎందుకంటే మేము సెప్టెంబర్లో పెట్టుకున్నాం. అది ఇండియాలో మనకి మార్చి సెప్టెంబర్ అనేవాడు గుర్తుంది. మార్చిలో తప్పితే సెప్టెంబర్, సెప్టెంబర్ తప్పితే మార్చి. అట్లాగే ఇక్కడ కూడా మార్చి సెప్టెంబర్ అనుకున్నాం. అంటే అప్పుడప్పుడు మార్చి బదులు ఏప్రిల్, సెప్టెంబర్ బదులు అక్టోబర్ ఏదో ఉంటుంది, కానీ జనరల్గా మార్చి అండ్ సెప్టెంబర్లో చేస్తున్నాం. ఇది 33వ సదస్సు. అంటే మొట్టమొదటి ఆస్టిన్, తర్వాత హ్యూస్టన్, డాలస్, శాన్ ఆంటోనియో, టెంపుల్, దాని తర్వాత మళ్ళీ ఆస్టిన్, అట్లా రొటేషన్ అన్నమాట. ఈ సదస్సులు ఇప్పటిదాకా చాలా విజయవంతంగా నిర్వహించబడుతున్నాయి. ప్రతి ఊరికి ఒక కోఆర్డినేటర్స్ ఉన్నారన్నమాట. ఒక కోఆర్డినేటర్ ఉండేవారు, తర్వాత వాళ్ళు టార్చ్ని ఇంకొక కోఆర్డినేటర్కి ఇస్తుండేవాళ్ళు. చిట్టిరాజు గారు, సత్యదేవ్ గారికి, మన చంద్ర కన్యగంటి, ఇప్పుడు మహేష్ ఆదిపట్లకి ఇట్లా నడుస్తుంది. మొత్తానికి ఇది మాత్రం ఆగట్లేదు. అది చాలా గర్వించదగ్గ విషయం. మనకి తాన ఆట లాగా మనకి 5,000 మంది అక్కర్లేదు. మనకు వచ్చే 50 మంది చక్కగా సాహితీ పరులు, సాహిత్యం మీద సరదా ఉన్నవాళ్ళు. మనకి 50 మంది వచ్చినా బాగానే ఉంటుంది, 70 మంది వచ్చినా పర్వాలేదు. చాలా చక్కగా నడుస్తున్నాయి ఇవి. అందుకని ఇవాళే కాకుండా మీరు మిగతా వాళ్ళకి కూడా వచ్చి మీరు ఆనందించాలని నా ప్రార్థన. తర్వాత సదస్సు 6 నెలల తర్వాత, అంటే మార్చిలో శాన్ ఆంటోనియోలో ఉంటుంది. అక్కడ మీరు మళ్ళీ అందరూ కలుద్దాం. అలాగే ఒక చిన్న ప్రకటన అండి.